ఇప్పుడు తెలంగాణలో ఏం నడుస్తుంది అంటే ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఇక్కడ తొడగొట్టిండు, ఢిల్లీకి వారిపోయాడు. వచ్చిన తర్వాత నేను సవాలు చేయలే, సూచనలు చేసిన అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి బండి సంజయ్ ఏమంటున్నాడు అంటే, అన్నా నా కొడుకు ₹1,00,000 షర్ట్ వేసుకోవద్దన్నా, మేము కొనుక్కోవద్దన్నా, మేము అట్లే పిచ్చపొల లెక్కనే ఉండాలన్నా, మా కొడుకు ₹1,00,000 షర్ట్ కొనుక్కుంటే ఏమవుతుందన్నా అని బండి సంజయ్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమంటున్నాడు అంటే, తెలంగాణలో వరి పండించుడు బంద్ చేయండి. తెలంగాణలో ఉన్న పీపుల్కి 46 లక్షల టన్నులు వరి పండితే చాలు, 2 కోట్ల టన్నులు వరి ఎందుకు పండిస్తున్నారు అని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నాడు. ఎందుకంటే ఈయన దగ్గర బగ్గ పైసలు ఉన్నాయి కాబట్టి ఈయనకు వరి పండించే అవసరం లేదు. కానీ తెలంగాణ రైతులు వరి పండిస్తే మనం తినేదానికంటే ఎక్సెస్ ఉంటే అమ్ముకుంటారు, ఎక్స్పోర్ట్ చేస్తారు, మన రాష్ట్రం బాగుపడుతుంది. మన రాష్ట్రానికి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ట్యాక్సులు వస్తాయి, దాని ద్వారా తెలంగాణ ఆదాయం పెరుగుతుంది. అంతేగాని నీలాంటి దద్దమ్మ ఒక ఎంపీ నీకు ఓట్లేసిన జనాలను అనాలే తెలంగాణలో వరి పండించుడు బంద్ చేయాలన్నారు. మరి వరి పండించుడు బంద్ చేసి గడివీకాలనా ఏం చేయాలి మరి? నెక్స్ట్ వచ్చేసి అద్దంకి దయాంకర్ ఏమంటున్నాడు అంటే, కేటీఆర్కు రేవంత్ రెడ్డి రేంజ్ లేదు అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఇంతకుముందు కనీసం ఒక మంత్రి అయినా ఎక్స్పీరియన్స్ కూడా లేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యిండు, అది కూడా సూట్ కేసు ముఖ్యమంత్రి. కేటీఆర్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, 2 సార్లు మంత్రిగా గెలిచిండు. నువ్వు సర్పంచ్గా కూడా గెలవాలి ఇప్పటిదాకా. మొన్న నామినేట్ చేస్తే ఎమ్మెల్సీ అయినావు. నీ రేంజ్ ఏందో ఒకసారి గుర్తు చేసుకో. మనం మన గురించి మాట్లాడేటప్పుడు ఇంటి అద్దంలో చూసుకోవాలి, ఫస్ట్ చూసుకొని నా రేంజ్ ఏంది, నేను ఏం మాట్లాడుతున్నాను ఒకసారి చూసుకోవాలి. ప్రజెంట్ అయితే తెలంగాణలో ఈ టాపిక్స్ నడుస్తున్నాయి, ఆంధ్రాలో ఏం నడుస్తున్నాయో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.